Hello friends, welcome back to the channel. Today I am going to explain the difference between two confusing verbs say and tell. ఈ సే అండ్ టెల్ అనే ఈ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సే అనే వర్బ్ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ వర్డ్స్ ఆర్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్, అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పే సందర్భంలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us take one example here, and before that let me provide the structure. Say something or say that something, అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పే సందర్భంలో, ఏదైనా ఒక మాటని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 హియర్. He said that he was busy yesterday. He said that he was busy yesterday. So friends, say that సంథింగ్, దట్ సంథింగ్. ఇక్కడ దట్ ఆఫ్టర్ హీ వాజ్ బిజీ ఎస్టర్డే, సో ఇది సంథింగ్ అవుతుంది. హీ సెడ్ అంటే అతను చెప్పాడు అతను నిన్న బిజీగా ఉన్నాడని. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ ఎస్టర్డే. బట్ ఇక్కడ హీ సెడ్ టు హర్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ సెడ్తో పాటు డైరెక్ట్గా మనం ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయకూడదు. సెడ్ టు హర్ ఆర్ సెడ్ టు దెమ్ ఆర్ సెడ్ టు మీ, ఇది డైరెక్ట్ స్పీచ్లో వస్తుందన్నమాట. సో ఈ సెడ్ తర్వాత మనకు ఎలాంటి ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. నెక్స్ట్ అలానే ఈ టెల్ అనే వర్బ్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామో చూద్దాం. ఈ టెల్ అనే వర్బ్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే టు ఇన్ఫార్మ్ ఆర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు సమ్వన్, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తికి, డెఫినెట్గా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనే వాళ్ళు ఉంటారు, ఏదైనా ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భం ఆర్ ఇన్ఫార్మ్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ టెల్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎవరికైనా ఏదైనా చెప్పే సందర్భంలో. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి టెల్ సమ్వన్ సంథింగ్, టెల్ సమ్వన్ సంథింగ్, అంటే ఏదైనా ఒక విషయాన్ని ఒకరికి చెప్పే సందర్భంలో యూజ్ చేయాలి. అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, దే టోల్డ్ మీ ది ఆన్సర్. దే టోల్డ్ మీ ది ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ టోల్ అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ టెల్. ఈ టెల్కి మనం పాస్ట్ టెన్స్ ఫామ్గా ఈ టోల్డ్ అయితే యూజ్ చేస్తాం. దే అనేది ఒక పర్సన్, మీ అనేది సెకండ్ పర్సన్. సో ఇక్కడ ఈ టెల్ అనే వర్బ్తో పాటు మనం మీ అనే ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేస్తాం. దే టోల్డ్ మీ ది ఆన్సర్. దే టోల్డ్ మీ ది ఆన్సర్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఈ టెల్ అనే వర్బ్ ఒక ఆబ్జెక్ట్ని అయితే తీసుకుంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ టెల్ హిమ్ కంప్లీట్ ద వర్క్. ప్లీజ్ టెల్ హిమ్ కంప్లీట్ ద వర్క్, అంటే ఈ టెల్తో పాటు చూసుకున్నట్లయితే మనకి హిమ్ అనే ఒక ఆబ్జెక్ట్ అయితే వచ్చింది. ప్లీజ్ టెల్ హిమ్ కంప్లీట్ ద వర్క్, అంటే వర్క్ పూర్తి చేయమని అతనికి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సే అనే వర్బ్తో పాటు మనకు ఎలాంటి ఆబ్జెక్ట్ రాదు, ఈ టెల్ అనే వర్బ్తో పాటు ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పే సందర్భంలో డెఫినెట్గా మనం ఆబ్జెక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సే అండ్ టెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.